భువనగిరి పార్లమెంటుకు పోటీ చేస్తున్న అభ్యర్థుల చరిత్ర చూసి ప్రజలు ఓటు వేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చేరుపల్లి సీతారాములు కోరారు. ఈ మేరకు భువనగిరిలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. పార్టీలు మారేవారికి వ్యతిరేకంగా, డబ్బులతో రాజకీయాలు చేసేదానికి వ్యతిరేకంగా, ప్రజలను మభ్యపెట్టి రాజకీయాలు చేసేదానికి వ్యతిరేకంగా ఇక్కడ సిపిఎం పార్టీ అభ్యర్థిని పోటీలో పెట్టడం జరిగిందని ఆయన చెప్పారు. భువనగిరి పార్లమెంటు సిపిఎం అభ్యర్థి జహంగీర్ను గెలిపించాలని సీతారాములు కోరారు. మీడియా సమావేశంలో సిపిఎం నాయకులు పాలడుగు భాస్కర్, కొండమడుగు నరసింహ, బుట్టుపల్లి అనురాధ, పాండు తదితరులు ఉన్నారు. అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. అందుకనే శక్తి కొరవ నక్షత్రం గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ నియోజకవర్గంలో సిపిఎం గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా పాలక పక్షాలు అనుసరిస్తున్న తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా గతంలో ఏమైనా పోరాటాలు కొనసాగించినో భవిష్యత్తులో కూడా అలాంటి పోరాటాలు కొనసాగించడానికి అవకాశం ఉంది. అందుకనే ఈ నియోజకవర్గంలో సుత్తి కొడవల నక్షత్రం గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని, జహంగీర్ని పార్లమెంటుకు పంపించాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. పోటీ చేసే అభ్యర్థులు కూడా మిగతా పార్టీల అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థి ఇదివరకు బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చింది, అదేవిధంగా బీఆర్ఎస్ లో పోటీ చేస్తున్న అభ్యర్థి ఎవరో సరిగా ఎవరు అర్థం కానటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఎవరో ఏ పోరాటాలు చేసిండు ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. అందుకనే అవతల నుంచి పోటీ చేసేటువంటి అభ్యర్థుల యొక్క చరిత్రని గమనించండి. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో అర్థం కాదు. ఇప్పటికే 2-3 పార్టీలు మారిన బాపతగాళ్ళు పోటీలో ఉన్నారు. ఆ విధంగా వాళ్ళ పార్టీల చరిత్రని అధ్యయనం చేసిన, అభ్యర్థుల చరిత్రను అధ్యయనం చేసిన, మా పార్టీ అభ్యర్థిని మా పార్టీ చరిత్రను అధ్యయనం చేసిన స్పష్టమైన తేడా పడుతుంది. అందుకని ఈ పార్లమెంట్ భువనగిరిలో పార్టీలు మారే వాళ్ళకు వ్యతిరేకంగా, డబ్బులతో రాజకీయాలు చేసేదానికి వ్యతిరేకంగా, ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసేదానికి వ్యతిరేకంగా ఇక్కడ సిపిఎం పార్టీ పోటీ చేస్తున్నది. ఇక్కడ సుత్తి కూడా నక్షత్రం గుర్తుకి ఓట్లు వేస్తే ఈ అవకాశవాదాన్ని, అవినీతి పరులని, అదేవిధంగా డబ్బు వ్యాపారం మాయగా మార్చినటువంటి డబ్బు రాజకీయాలను ఓడించడానికి అవకాశం ఉంది. మొత్తం పార్టీల్ని, అదేవిధంగా ఈ పార్టీలు ప్రజల్ని ఈ డబ్బులతో ముంచేసి, ప్రలోభాలకు గురి చేసి పొల్యూట్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ. అందుకనే మేము కోరుతున్నాం, వాళ్ళు డబ్బు రాజకీయాలు చేస్తున్నారు, మేము నిజాయితీగా పేదల పక్షాన పోరాటం చేస్తున్నాం. అందుకనే మేము అడుగుతున్నాం, ప్రజలారా మాకు ఓట్లు వేయండి, ఆర్థికంగా కూడా సహాయం చేయండి. మీరు ఆ విధంగా సహాయం చేస్తూ ఓట్లు వేస్తే కమ్యూనిస్టుల యొక్క శక్తి మరింత పెరుగుద్ది. ఆ శక్తి పెరగడం ద్వారా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి అవకాశం వస్తుంది. అదే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల వాగ్దానాలు చేసింది ఎన్నికల్లో. 6 వాగ్దానాలు అంటున్నారు, 6 కాదు 6 13 ఉన్నాయి. ఇంకా చాలా వాగ్దానాలు చేసినటువంటివన్నీ ఉన్నాయి. మరి ఈ వాగ్దానాలు అమలు కావాలన్నా కమ్యూనిస్టుల బలం పెరగాలి, కమ్యూనిస్టుల ఆత్మస్థైర్యం పెరగాలి. పెరిగితే మరింత పటిష్టమైనటువంటి, సమరశీలమైనటువంటి ఉద్యమాలు చేయడం ద్వారా ఇప్పుడు ఈ రాష్ట్రం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయించుకోవడం కోసం, పట్టుబట్టి ప్రజలకు అందించడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు ఆ ప్రయత్నం చేస్తుంది, ఆ పోరాటాలు చేస్తుంది. అందుకనే రానున్న రోజుల్లో మరిన్ని సమరశీల పోరాటాలకి వేదికగా ఈ నియోజకవర్గం ఉండడానికి అవకాశం ఉంది. అందుకని కమ్యూనిస్టుల యొక్క ప్రాధాన్యత ఈ నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసు. అందుకని ఆ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని సుత్తి కొడవల నక్షత్రానికి ఓటు వేయాలి. ఓటు అనేది చాలా వాల్యుబుల్.
ఒక ఓటు 5 సంవత్సరాల తలరాతని మార్చేస్తుంది, ప్రజల తలరాతని. అలాంటి ఒక ముఖ్యమైనటువంటి ఆయుధాన్ని సక్రమంగా ఉపయోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మాయ మాటలకి, అదేవిధంగా ఆర్థిక పరమైన ప్రలోభాలకి, మద్యం ప్రలోభాలకి, తప్పుడు పద్ధతులకి దూరంగా ఉండాలి. నిజాయితీగా నికరంగా పోరాటం చేసే కమ్యూనిస్టులకు ఓట్లేయాలి. సొత్తికొడవ నక్షత్రం గుర్తుని గెలిపించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.